మారుతి గారు మీ శ్రీకాకుళం వాళ్ళకి నిజం అబద్ధం చెప్పడం రాదు కదా. అదే మైనస్ పాయింట్, అదే ప్లస్ పాయింట్. సో అట్లా ఏంటంటే అలా మారుతి గారు చెప్పిన మాట విని ఉంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది. చాలా మంది కామెంట్స్ చూసి అసలు మీ టైటిల్ మాకు అర్థం కాలేదు సార్, అందుకే మేము ఇదేదో తమిళ సినిమా అనుకున్నాం సార్. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడాను ఏదో కార్లో రోడ్డు మీద వెళ్తుంటే బార్బ్రేక్ చూసి చదవడం ఇబ్బంది పడక పెద్దగా పట్టించుకోకుండా వెళ్ళిపోయినంట. ఆయన ఇదే ఈ కాన్సెప్ట్ మీద ఆయన ఏదో మాట్లాడారు. సో అక్కడ నాకు ఫాల్ట్ ఇది కదా తెలిసిపోయింది, ఇది కదా తప్పు చేసిన. ఇదే బార్బ్రిక్ సినిమా నేను పెద్ద హీరోకి పెడితే అర్థం కాకపోయినా నిల్చొని అలా చదివి మరీ అర్థం చేసుకుంటారు. అది హీరో ఇమేజ్ కదా, అది హీరో ఇమేజ్ కదా. అది దాన్ని మించిన వాల్యూ మరి ఏముంది? ఒక హీరో ఇమేజే కదా సినిమా ఇండస్ట్రీ నిలబెట్టేది. ఆఫ్ కోర్స్ డైరెక్టర్స్ థాట్, మీ డైరెక్టర్స్ క్రియేషన్ ఇవన్నీ అవసరమే అనుకోండి సినిమా ఇండస్ట్రీ అస్తిత్వానికి, కానీ బట్ వాటన్నిటిని క్యారీ చేసేది హీరో ఇమేజ్ కదా. అవును, ఈ బరువునంతా మోసేది ఎవడు? హీరోనే. సో అది నిజంగా చెప్పాలంటే ఒక టైంలో డిస్కషన్ వచ్చేసింది, మార్చేద్దాం. టైటిల్ కూడా రిజిస్ట్రేషన్ చేసాం. ఏం టైటిల్ అది? డాక్టర్ ద వెపన్ ఆఫ్ బార్బరిక్ అని, డాక్టర్ అని పెడదాం అనుకున్నాం. మళ్ళీ తర్వాత మారుతి గారు ఏం సజెస్ట్ చేయలేదా? మారుతి గారు సజెస్ట్ చేసింది ఒకటి, ది ఓల్డ్ మ్యాన్ అని పెట్టారు. అంటే మరి ఓల్డ్ మ్యాన్ అంటే మరి యంగ్ మ్యాన్స్ వస్తారో రారో డౌట్ వచ్చి మళ్ళీ అది కన్ఫ్యూజన్. ఒక మంచి ఫేమస్ బుక్ ఉంది, ది ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీ అని. అవును, ఆ బుక్ ఉంది ఇంగ్లీష్ లో. అదే బుక్ మీద సినిమా కూడా తీశారు. అవును, ఓల్డ్ మ్యాన్ ది సీ, అదే పేరుతో తీశారు. అవునండి. సో మీ ప్రయాణం సినిమా వరకు ఎలా వచ్చింది? ఈ సినిమా వరకు అసలు విజయపాల్ రెడ్డి గారు ఎక్కడ ఎదురయ్యారు? ఇది యాక్చువల్లీ కరణార్జున్ చేసిన తర్వాత నేను జస్ట్ విమో లింక్ పంపించాను. ఎవరికి? విజయపాల్ గారికి. ఓకే, ఆయన ఎలా పరిచయం మీకు? నాకు శ్రీకాకుళం, ఆయన వరంగల్. నాకు వరంగల్ నుంచి ఒక ఫ్రెండ్ ఉన్నాడు అబ్బాయి, ఇందులో మనకి దేవ్ క్యారెక్టర్ అని వచ్చేసి. దేవ్ క్యారెక్టర్. అబ్బాయి బాగా చేసాడు, చాలా బాగా చేసాడు. అబ్బాయి ఎంత కైస్ అంటే యాక్టివ్ గా చేసాడు. కైస్ అండి. ఈ రోజు కూడా ఇప్పుడు ఫోన్ చేసి, సార్ రేపటి నుంచి ఏం కొత్త కథ మీద ఏదైనా మనం వర్క్ చేయాలి, మీరు ఏదైనా పాయింట్ అంటే కూర్చుందాం సార్, మనం ఏంటిది ఇది ఎక్కడ డ్రాప్ అవ్వద్దు అని ఒక ధైర్యం, ఒక ఇది ఇంత జరిగి కూడా. ఏం జరిగింది? మీరు ఫీల్ అయిపోయారు అంతే. శ్రీకాకుళం వాళ్ళకి ఫీలింగ్ ఎక్కువ, చిల్ల ఎమోషన్ ఎక్కువ. ఇప్పుడు మీరు ఏం జరిగింది అనుకుంటున్నారు? జరిగింది అన్నారు కదా, ఏం జరిగింది? నేనేం జరిగింది అనుకుంటున్నానంటే సినిమాకి వచ్చి అట్లీస్ట్ టాక్ రావాలి, బాగోలేదనో బాగుందనో. అది ఒక్కటి రాలేదు, ఆదివారం వరకు కూడా రాలే. నేను ఎప్పుడైతే ఎమోషనల్ అయిపోయి బరస్ట్ అయిపోయి నాకు చిరాకు వచ్చి వీడియో పెట్టేసరికి అందరు దీని గురించి మాట్లాడారు. ఈ సినిమాకి వెళ్ళి నాకు ఫోన్లు చేస్తారు, సార్ సినిమా బాగుంది సార్, బార్బరికి టైటిల్ బాగాలేదు సార్, సినిమా బాగుంది సార్, మీరు ప్రమోషన్ అయితే నాకు ఈ సినిమా వచ్చినట్టే తెలియదు సార్ అని ఎంతో మంది ఫోన్లు చేస్తారు. మరి ఎందుకు ఎక్కడ ఫెయిల్ అయ్యారు మీరు ఆ పాయింట్? అదే సార్, ఇది ఇప్పుడు నేర్చుకోవాలి సార్. నిజంగా నేను ఇప్పుడు నేర్చుకోవాలి. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయలేపారు మీరు. ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయకపోవడానికి పెద్దోళ్ళకి ట్రై చేసాం సార్. అంటే కొంచెం ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్కి మేమే మాట్లాడితే రీచ్ అవ్వదు సార్. కానీ మారుతి గారి కన్నా పెద్దవాళ్ళు ఎవరు? మారుతి గారు క్రియేటివ్ సైడ్ ఉన్నారు సార్, ఆయన ప్రొడక్షన్ సైడ్ అస్సలు లేరు. ప్రొడక్షన్ కాదండి, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పిలవడానికి. ఆయనకి పిలవడానికి సార్. ఇప్పుడు ఆయన ఏమవుతుందంటే రాజా సాబ్ చేస్తున్నారు సార్. ఒక్కొక్కసారి ఆయనే నాకు అంటున్నారు, ఇగో ఇవన్నీ పెట్టుకుంటే ఏమవుతుందని అంటే, నాకు కూడాను ఈ ప్రభాస్ ఫ్యాన్స్ నువ్వు ఏంటిది రాజా సాబ్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యండి సార్, మీరు ఆ సినిమాలు ఈ సినిమాలు అంటారు. ఆయనకి పాపం మా చెప్పండి, ఆయన ప్రెజర్ ఆయనకు ఉంది పాపం. ఎందుకంటే సార్ ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ హీరో సినిమా చేస్తాడు, 100 కోట్ల బడ్జెట్, బోల్డ్ వ్యవహారం ఆధారపడి ఉంది దాని మీద. విశ్వప్రసాద్ గారు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు సినిమా మీద. కరెక్ట్. ఇప్పుడు ఇలాంటివన్నీ డీవియేషన్స్ సార్. ఒక్కటి సార్, నాకు ఒక్క నెగిటివ్ కామెంట్ ఎవరో నెగిటివ్ గా ఒక రివ్యూ చేశారు సార్. ఆయన కావాలని, అసలు నాకు నవ్వొచ్చింది. ఫ్రేమ్స్ బాగాలేవు, ఏంటిది అది మ్యూజిక్ బాగాలేదు, అన్ని మీ ఆర్ఆర్ బాగుంది, చెప్తున్నా ఫ్రేమ్స్ బాగున్నాయి, లైటింగ్, కలరింగ్, మీ అవన్నీ ఎవ్రీథింగ్. నేను నా రివ్యూలో నేను చెప్పాను, మీకు గుర్తుందో లేదో,
ఒక పక్కన విపరీతంగా వర్షాలు పడుతున్నాయి ఆంధ్ర తెలంగాణలో. ఈ ఈ వర్షాల్లో ఈదుకుంటూ ఈ సినిమా ఎలా ఒడ్డుకు చేరుతుందో అని ఒక లైన్ చెప్పాను. అవును, చెప్పారు. ఎందుకంటే సినిమాలు ఎంత బాగున్నా ఒక్కొక్కసారి సీజన్స్ బాగా దెబ్బ కొడతాయి. మీరు కరెక్ట్ అనాలిసిస్ చేశారు సార్. యాక్చువల్లీ మీరు టైటిల్ కూడా చెప్పారు. అవును, టైటిల్ ఇబ్బంది కూడా చెప్పాను. మీరు అంటే మీరు దేనికి అంత అంత అవుట్ బరస్ట్ అవసరం అనిపించిందండి? చెప్పు పెట్టి కొట్టుకునేంత అవుట్ బరస్ట్ అవసరం అనిపించిందా, లేకపోతే అసలు ఒంటి మీద తెలివి లేదా చేసినప్పుడు? ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఒక రకంగా ఒంటి మీద తెలివి లేదు ఆ క్షణం. ఎలా ఎందుకు లేదు అని అంటే మామూలుగా లేదా ఇతర కారణాల వల్ల? ఇతర కారణాలు అంటే ఇతర కారణాలు మా ఇంట్లో నా మీద విపరీతమైన ప్రేమలకి. ఎంత ప్రేమ అంటే వాళ్ళు ఏడుస్తున్నారు నా వల్ల అని ఒక ఎమోషన్ అక్కడ కనెక్ట్ అయిపోయింది నాకు. అదే నేను చెప్పాను కదా, ఇంటికి వెళ్ళేసరికి ఆవిడ వచ్చేసింది సినిమా నుంచి అని అంటే వాళ్ళు నన్ను భయపడిపోతున్నారు నన్ను చూసి. ఇంత చేసి నేను అంటే ఇంత వీక్గా ఈ సినిమా చేసి ఇంత వీక్ అయిపోయినా నేను వాళ్ళకి అలా వీక్లా కనబడుతున్నాను అని భయం వేసింది. నేను చాలా స్ట్రాంగ్ సార్. నేను అలా కదా తమిళ్లో మలయాళంలో నేను సినిమా చేస్తాను కానీ బట్ మళ్ళీ తెలుగులో ఆ సినిమా తీసుకొచ్చి తెలుగులో ప్రూవ్ చేసుకుంటాను అని అన్నాను. అవునండి, అలాంటి సందర్భాలు కూడా ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను అదే మీకు కూడా ఎప్పుడో ఫోన్ లో మీకు చెప్పాను ఆ రోజు. ఏది బాబు సినిమా ఫస్ట్ పిక్చర్ రాఘవేంద్ర గారిది, పవన్ బాబు గారు సూపర్ స్టార్, వైద్యరేమాను అండ్ సారీ అరుణైరాణి, తర్వాత లక్ష్మి, సత్యనారాయణ గారు, గుమ్మడి, ఎంత పెద్ద కాస్టింగ్ సినిమాలో ఆ సినిమా ఫ్లాప్ ఫస్ట్ పిక్చర్. అలాగని రాఘవేంద్ర గారు ప్రయాణం ఆగిపోయిందా? అదే మళ్ళీ మీరు చెప్పారు జీవన జ్యోతి సూపర్ హిట్ పక్కనే పడి, అది రాఘవేంద్ర గారే చెప్పారు ఒకసారి ఇంటర్వ్యూలో. ఎప్పుడు మీరు డైరెక్టర్లు మీరు కన్విక్షన్ తో ఉండాలి, కానీ మీ మీదకి వచ్చింది చెప్పండి. చిన్న చిన్న సున్నితమైన ఒకటి చిన్న లేయర్ ఉండిపోయింది సార్. అది కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం కావట్లే. ఏంటది? నేను అంటున్నది ఒక చిన్న థ్రెడ్ ఉంది, అదేంటంటే గట్టిగా లాగితే తెగిపోతుంది. ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది. నేను చెప్పింది నేనేమన్నాను అని అంటే, సినిమాకి వస్తే కదా ఏదైనా టాక్ బయటికి వెళ్తుంది అనేది నా ఇంటెన్షన్. నేనేమి హౌస్ఫుల్ అయిపోయి థియేటర్కి వచ్చి మీరు తండాలుగా వచ్చి చూసి అసలు నేను అలా అనలే. నేను యాక్చువల్లీ ఒక 10 మంది ఉన్నారు, డెబ్షీట్ పడకుండా ఇంకొక 2 ఉన్నారు అనుకోండి సార్, లేదా 8 మంది ఉన్నారు, డెబ్షీట్ పడకుండా ఇంకొక 2 ఉన్నారు అంటే 10 మందికి షో క్యాన్సిల్ అవ్వదు. షో క్యాన్సిల్ అవ్వకపోతే టాక్ వెళ్తుంది బయటికి అనేది నా మెయిన్ ఇంటెన్షన్. యాక్చువల్లీ 180 థియేటర్లకి ఆల్మోస్ట్ ఫస్ట్ డే 90 థియేటర్లు డెబ్షీట్ సార్. ఇంకా సార్ మొత్తం 180 × 10 వేసుకోండి ఎగ్జాంపుల్, ఎంత అవుతుంది సార్? 180 × 10, 10 100 1000, 10 80, 1800 మంది. 1800 మంది వస్తే టాక్ వెళ్తుంది అనేది, లేదా 1800 × 20 మంది వస్తే బయటికి టాక్ వెళ్తుంది. అంటే అట్లీస్ట్ దరిద్రంగా తీసాడు, లేకపోతే ఫస్ట్ హాఫ్ బాగాలేదు, లేదా సెకండ్ హాఫ్ బాగాలేదు, ఎవరో ఒకరు మాట్లాడతారు. దానివల్ల మనకు అర్థం అవుతుంది అంటే నేను నెక్స్ట్ ఏం చేయాలి, ఏం చేయకూడదు, నేను ఇక్కడ తప్పేం చేశాను, ఇవన్నీ నాకు నేర్పిస్తుంది సార్. అంటే ఏదైనా పాఠం నేర్పియాలి అంతేలే. నాకు ఆ పాఠం గొంతు వినపడలే. అసలు ఎందుకు సినిమా తీసానా నాకు క్వశ్చన్ వచ్చేసింది ఆదివారం సాయంత్రం. శుక్రవారం వెయిట్ చేసే, సార్ వినాయక చవితి కదా, మనం కూడా అంత మూర్ఖంగా చూడకూడదు అని థియేటర్లో తొంగి చూసేవాడిని. లేరు అంటే వినాయక చవితి, మళ్ళీ వర్షాలు కదా, ఇలా అన్ని కారణాలు. మళ్ళీ ఆదివారం రోజు కూడా సాయంత్రం వెళ్ళి 8 టికెట్లు బుక్ చేసుకున్నారు. అబ్బాయి ఎవరో వచ్చారా నాయన, ఇది కానీ డెబ్షీట్ పడిపోతే ఆ 8 మంది చూడరని చెప్పేసి ఇమీడియట్గా 2 టికెట్లు బుక్ చేసి మరి నేను వెళ్తే షో చేశారు. అదే నేనేమంటానంటే అది లాస్ట్ మినిట్ సార్. ఇంకా సరే సండే అయిపోతే డెడ్ సార్ సినిమా. అవును, ఇంకేముంటుంది సార్? ఏముండదు. మండే చూడరు, ట్యూస్డే చూడరు, అయిపోయింది. సండేతో ఫినిష్ అండి. సండేతో ఫినిష్. ఎంత పెద్ద సినిమా అయినా మన దిల్ రాజు గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు అన్నమాట, ఆ 3 రోజులు అయిపోయిన తర్వాత అంతే అయిపోయింది. సోమవారం నుంచి మళ్ళీ ఆవిడ గొడవలు వాళ్ళు పడిపోతారు, ఇంకో ప్రాజెక్ట్ వర్క్ లోకి వెళ్ళిపోతారు. ఎగ్జాక్ట్ అంతే. ఇంక డెడ్ అయిపోయిన మూమెంట్ లోనే నేను బరస్ట్ అయిపోయా. అంటే అది నా వల్ల, అంటే ఇంత చేసి కూడా మినిమం రికగ్నైజ్ ఉంటది కదా, అది రాలేదన్న ఒక చిన్న బాధ. ఆ బాధ అండ్ చిన్న ఫ్యామిలీ ఎమోషన్, ఈ 2 కనెక్ట్ అయిపోయి ఈ ఏజ్ లో కూడా అంత అది మీరు అన్నట్టు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.